విడుదల రజనీ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ పార్టీ వీడి వెళ్తున్నారు. ఆయన మర్రి రాజశేఖర్ ఆల్రెడీ శాసనమండలికి రాజీనామా చేశారు. 4 సంవత్సరాల అవకాశం ఉండగానే రాజీనామా చేశారు. తనకి 2019లో టికెట్ ఇస్తానన్నారు, కానీ విడుదల రజనీకి ఇచ్చారు. తర్వాత తన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానన్నారు, కానీ అలా చెయ్యలేదు. చివరిలో 24కి ముందు 23లో నన్ను ఎమ్మెల్సీని చేశారు. నా కులం నాకు ఇక్కడ ఇబ్బంది అయింది. అదే సందర్భంలో జగన్ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ విడుదల రజనీని తీసుకొచ్చి ఇక్కడికే ఆవిడ ఓడిపోయింది భారీగా 1000 ఓట్ల తేడాతో గుంటూరు 2లో ఆమెను తీసుకొచ్చి మళ్ళీ చిలకలూరిపేటలో పెడుతున్నారు. కాబట్టి నేను పార్టీ వీడుతున్నాను, తెలుగుదేశంలో చేరుతున్నానని ప్రకటిస్తే దానికి విడుదల రజని బాధ్యతాయుతంగా స్పందించారు. మర్రితో అటు కృష్ణదేవరాయలతో ఇద్దరు వైసీపీలో ఉండగానే తనకి విభేదాలు ఉన్నాయి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు, ఒప్పుకున్నారు. ఎట్ ద సేమ్ టైం రాజకీయ పరంగా తన కష్టాన్ని చూసినే తనకు అవకాశం ఇచ్చారని, మరొక వైపున పార్టీని నేనైతే వీడే ప్రసక్తి లేదు, ఎట్ ద సేమ్ టైం నా ఎదుటి వాళ్ళని వేధించి పార్టీలు మార్చే అలవాటు నాకు లేదు, గతంలో అట్లాంటివి జరిగినాయి, ఇప్పటికీ మా వాళ్ళ పట్ల అట్లాంటివి జరుగుతున్నాయి, ప్రజలు తీర్పిస్తారు ఎవరికి అండగా ఉంటారన్నటువంటిది అన్నది తేల్చి చెప్తున్నారు.